నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెదరావూరులో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం. వివిధ ప్రాంతాల నుండి భారీగా హాజరైన భక్తులు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 2 టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన డి రవీంద్రబాబు వెల్లడి. రోడ్డు మార్జిన్ లోపలే చిరు వ్యాపారాలు అతిక్రమించి రోడ్డుపైకి వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. పట్టణ 1 టౌన్ సిఐ రాంబాబు హెచ్చరిక. తెనాలి ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి 161వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సాల్వేషన్ ఆర్మీ చర్చిలో గురువారం జరిగిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో లెఫ్టినెంట్ కల్నల్ జి థామస్, డీసీ లెఫ్టినెంట్ కల్నల్ జి సియోన్ కుమారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణంలో జెండా ఎగురవేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ జె క్రీస్తుదాసు, మేజర్ జె రాజకుమారి, సంఘ పెద్దలు మన్నా ఆగ్నేశబాబు, బెజ్జన్ శివప్రసాద్, కట్ట రాంబాబు, దీవ గోపి, పిల్లి సాంభయ్య, మల్లెల నాంచరయ్య సంఘస్థులు పాల్గొన్నారు. 161వ సంవత్సరపు వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నది. సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు, అదేవిధంగా క్యాథరిన్ బూత్ గారు, వారు స్థాపించినటువంటి ఈ రక్షణ సైన్యము ఈ రోజున అంతర్జాతీయముగా 134 దేశాల్లో ఈ సైన్య పతాకము ఎగరవేయబడుచు ఆ యొక్క ధ్వజము ఎరుపు యేసు రక్తముగా, పసుపు పరిశుద్ధాత్మగా, మరి నీలము నిర్మలత్వం అనే భావంతో కూడినటువంటి ఈ పతాకావిష్కరణ జరిగించి ఈ విధముగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనేది రక్షణ సైన్య వీరులందరికీ కూడా ఆశీర్వాదకరమని నేను నమ్ముతూ ఉన్నాను. మరి విశేషంగా ఈరోజు ఇలాంటి ఈ సంస్థాపకుల రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంఘ కాపరి శివ గారు, శివమ్మ గారు, మేజర్ క్రిస్దాస్, రాజకుమారి, మరి లోకల్ ఆఫీసర్స్, ఉమెన్ లోకల్ ఆఫీసర్స్, సోల్జర్స్ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. దీని ద్వారా అనేకులు యేసుక్రీస్తు లోకరక్షకుడని మనం అందరం కూడా తెలుసుకొని ఆయన వెంబడించే వారముగా ఉన్నాం. జనరల్ విలియం బూత్ గారు చెప్పిన మాట, నేను లోకమును సంపాదించుకోవాలి, పనివారి కొరకు ప్రార్థన చేయాలి అనే నినాదంతో సోప్ సాల్వేషన్తో మనం అందరం కూడా ఇతరులకు సహాయం చేసేవారముగా, పేదవారిని ఆదుకునే వారముగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అంతర్జాతీయ రక్షణ సైన్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మన తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోరు సభ్యులందరినీ, కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మన రాష్ట్రీయ నాయకులు, మన రాష్ట్రమును, మరి రాష్ట్ర ప్రజలను 161వ సంస్థాపన రోజున పురస్కరించుకొని, మరి ఆ రోజంటే ఆ సంస్థ దేని నిమిత్తం స్థాపించబడిందంటే నశించిపోతున్న ఆత్మల నిమిత్తం, బడుగు బలహీన వర్గాలు, నశించిపోతున్నటువంటి వారికి మరి సోప్ సాల్వేషన్ వారిని మరి సోషల్ సర్వీసులో అంటే వైద్య మరి ఇంకా సోషల్ సర్వీసు, ఇంకా సువార్త, ఈ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలందరినీ మరి వారందరినీ ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి, దేవుని తెలుసుకొని మరి వారు దేవుళ్ళు నడవాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి జనరల్ విలియం బూత్ గారు, మరి పి సత్యమణి గారు మరి ఈ యొక్క సైన్యాన్ని స్థాపించారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 137 దేశాల్లో ఈ సైన్యం గణనీయంగా పనిచేస్తుంది అన్ని రంగాలలో. మరి అందుకు నాయకులకు, అందుకు మరి సోల్జర్లందరికీ కూడా మరి మా మండల నాయకులు వారు ప్రతి ఒక్కరు కూడా మరి మా సోల్జర్స్, మా సంఘ పెద్దలకు, మరి కమిటీ పెద్ద అందరికి కూడా నా వందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మరి దేవుని యొక్క మహిమార్థమే జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. దేవుడి సైన్యాన్ని, సైన్య నాయకులను, మరి సోల్జర్స్ అందరినీ దీవించునుగాక.
చిరు వ్యాపారులు రోడ్ల వెంట నిర్ణయించిన మార్జిన్లలోనే వ్యాపారాలు చేసుకోవాలని రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదని వన్ టౌన్ సీఐ రాంబాబు స్పష్టం చేశారు. పట్టణ వన్ టౌన్ సీఐ రాంబాబు బుధవారం రాత్రి తన పరిధిలోని శివాజీ చౌక్ ఏరియాలో పర్యటించారు. రోడ్డుపై ఉంచిన తోపుడు బండ్ల వ్యాపారులను రోడ్డు మార్జిన్లోకి వెళ్లాలని ఆదేశించారు. అందుకోసం స్పష్టంగా సిబ్బందిచే మార్కింగ్ చేయించారు. అదే మార్కింగ్ లోపల ఉండి వ్యాపారాలు చేసుకోవాలని రోడ్డుపైకి రాకూడదని తెలిపారు. అలా రోడ్లపైకి వస్తుంటే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. మార్కింగ్ ను మించి బయటకు వస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరికీ మా విజ్ఞప్తి. మేము గమనించింది ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా రోడ్లు ఆక్రమించి పుష్ కార్ట్స్ వాళ్ళ యొక్క ఫ్రూట్స్కి సంబంధించిన షాపులన్నీ కూడా రోడ్డు మీద పెట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనివలన ప్రజా రవాణాకు చాలా అంతరాయం కలుగుతుంది. ప్రజలు ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి మేము గత వారం రోజులుగా వీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి రోడ్ సైడ్ మార్జిన్లో పెట్టుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అట్లు గనక మీరు మా ఆదేశాలు గనక ఫాలో కానట్లయితే చట్ట ప్రకారం మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరందరూ రోడ్ సైడ్ మార్జిన్లో వ్యాపారం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇది కేవలం ప్రజా సౌకర్యార్థం మాత్రం చేయడం జరుగుతుంది. రూరల్ మండల గ్రామం పెదరావూరులోని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో 2015 జనవరి 31న పట్న బురిపాలెం రోడ్లో గల లక్ష గల హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్వయంగా వీచేసి భక్తులను ఆనందింపజేశారు. 1,00,000 మందికి పైగా ఏకగలంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం గిన్నిస్ బుక్ లో నమోదైంది. అదే సందర్భంగా ఇంతటి విశిష్టత కలిగిన తెనాల్లో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయాన్ని నిర్మిస్తే ఈ హనుమ కృప తెనాలి ప్రాంతులపై ఉంటుందని స్వామీజీ అన్నారు. ఆ తర్వాత పెద్దరావూరులో కొడాలి వారు 6 ఎకరాల భూమిని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి విరాళంగా అందించారు. ఆ భూమిలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంగణంలో ఒక శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. పూర్తిగా గ్రానైట్ తో ఆలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పుచ్చ విజయకుమారి, కన్యాకుమారి, ఉప్పాల వరదరాజులు, మన్నె హరీష్, గుమ్మడి రవీంద్ర, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ పెదరావూరు సంస్థానంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఆయన యొక్క అనుగ్రహంతో ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఈ కార్యసిద్ధి హనుమాన్ ప్రారంభం చేసేందుకు వైఘాంసాగమోక్త ప్రకారంగా 3 రోజుల కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఇప్పుడే శిలాన్యాస కార్యక్రమం అంతా కూడా పూర్తి చేశాం. మహాపూర్ణావతికి అంతా కూడా రెడీ అవుతోంది. ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుంది. కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కోరికలు అవన్నీ కూడా నెరవేర్చేందుకోసమై కార్యసిద్ధి హనుమాన్ స్వామీజీ వారి అనుగ్రహంతో ఇక్కడ ప్రతిష్టాపన అంతా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అయ్యింది. ఇక ముందు దివ్యక్షేత్రంగా వెలగబోతోంది. దానికి మీ అందరూ కూడా వచ్చి ఆ కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రాల్లో స్వామివారిని దర్శించి సద్గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలన్నీ కూడా మీ యొక్క మనస్సులో ఉన్న సత్సంకాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుతూ తెనాలి పట్టణంలో 2015 జనవరి 31వ తేదీన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో తెనాలి పట్టణ ప్రజలందరూ పాల్గొని 1,00,000 మంది ఏకాసనంలో కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజున దాన్ని పురస్కరించుకొని తెనాలిలో ఒక హనుమంతుడి దేవాలయం నిర్మాణం చేయాలని ఆ రోజునే స్వామివారి మదిలో కలిగింది. అది అలా ఇప్పటికి మరి 10 సంవత్సరాలుగా జరిగి ఇప్పుడు దాతలు ముందుకొచ్చి ఈ యొక్క సుశాల ప్రాంగణంలో మరి అత్యద్భుతమైనటువంటి క్షేత్రంగా మరి స్వామి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి దేవాలయం గోపురం పైన అంటే దాదాపుగా రోడ్డు మీద వెళ్తుంటే కనపడతాడు. 36 అడుగులు ఎత్తున పైన ఆయన ఉంటాడు. ఆయన 18 అడుగులు 54 అడుగులు ఎత్తు.
ఇది మైసూర్ దత్తపీఠంలో ఉన్నటువంటి దేవాలయ నమూనాతో ఇక్కడ కూడా కట్టడం జరుగుతుంది. దీనికి ఉపాలయాలుగా గణపతి, అట్లాగే వచ్చే దత్తాత్రేయుడు, అట్లాగే శివుడు, అమ్మవారు ఉంటారు. కాబట్టి ఇది తెనాలి పట్టణంలో ఒక ఆధ్యాత్మిక దేవాలయంగా విరాజిల్లబోతోంది. టూరిజం స్పాట్ లాగా కూడా, ఎందుకంటే మీకు మైసూర్ దత్తపీఠంలో ఈవినింగ్ 5 గంటలకు లేజర్ షో ఉంటుంది, హనుమాన్ చాలీసా గురుగారు పాడుతుంటే. అట్లాగే మనకి ముచ్చింతల్లో రామానుజాచార్యాలది కూడా సాయంత్రం పూట మీకు లేజర్ షో ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మొత్తం గార్డెనింగు, లేజర్ షో, భక్తులు విశేషంగా రాట, నిత్యానానం, గోశాల, యజ్ఞశాల, నిత్యం హోమం అన్నీ కూడా వేద విద్యార్థులకు కూడా ఇక్కడ అవకాశం కల్పించేదానికి కూడా ఉన్నది. ఎందుకంటే గురు భక్తులు తలుచుకుంటే ఏది చేయలేనిది లేదు. రాముడికి వానరులు సహాయం చేసినట్టుగా గురువుగారు ఒక ఆజ్ఞిస్తే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న భక్తులందరూ కూడా తిరిగి ఇక్కడికి వస్తారు. అటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని మనసా వాచా కర్మ అందరినీ ప్రార్థిస్తున్నాం. గురువుగారు ఒక్క ఫోన్ కాల్తో ఈ దేవాలయం నిర్మాణం అయిపోద్ది కాదు. తెనాలి పట్టణంలో ఆ రోజున ఎవరైతే వచ్చి హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన్నారో అట్లా రేపు ఓపెనింగ్కి కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్టకు కూడా 1,00,000 మంది భోంచేయాలి. వచ్చి నువ్వేం చేస్తావో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్ష తీసుకొని ప్రతి గడప తిరిగి ₹1 నా ఇంటి దగ్గర నుంచి కుల మతాలకు అతీతంగా మరి హనుమంతుడు అందరికీ దేవుడే. కొన్ని చోట్ల ఇప్పుడు ట్రినిటాడ్ మరి దేశంలో కూడా మంకీ గాడ్ అని పిలుస్తారు అక్కడ. అలా ఏంటంటే హనుమంతుడు అనేవాడు ఈ కలియుగంలో పలికే దైవం ఎవరయ్యా అంటే మామూలుగా మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు, కానీ పిలిచిన పలికే దైవం ఎవరంటే హనుమంతుడే. అటువంటి హనుమంతుడిని ఇక్కడికి గురువుగారు తీసుకొస్తున్నారు. పట్టణ టూ టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సీఐ డి రవీంద్రబాబు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ టూ టౌన్ సీఐగా డి రవీంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఎస్ఐలు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనది 2009 బ్యాచ్ గా తెలిపారు. ప్రస్తుతం పదోన్నతిపై సీఐగా తొలిగా తెనాలిలోనే పోస్టింగ్ లోకి వచ్చామని తెలిపారు. 2011 నుండి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసినందున తనకు తెనాలి గురించిన అవగాహన ఉందన్నారు. ఇక్కడి ప్రజలు పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కోరుతూ ఏదైనా సమాచారం ఉంటే తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రబాబు. నేను 2009 బ్యాచ్. మొన్న ప్రమోషన్ వేసుకొని సిఐగా ప్రమోషన్ వేసుకొని ఫస్ట్ పోస్టింగ్ తెనాలి 2 టౌన్కి వచ్చాను. ఈరోజే రిపోర్ట్ చేసుకున్నాను. గతంలో 2011 నుంచి 14 వరకు చుండూరు, తెనాలి 3 టౌన్లో సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహించాను. కాబట్టి తెనాలి మీద నాకు కొంత అవగాహన ఉంది. ప్రజలందరూ చాలా సహకరించేవాళ్ళు. అది దట్టు లాండ్ ఆర్డర్ సమస్య లేకుండా కూడా మనం జాగ్రత్తగా చేస్తానని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా సహకరించి కలిసిమెలిసి అందరం ఒక ఫ్రెండ్లీ నేచర్గా పోవాలని, ఏమన్నా సమాచారం ఉన్నా మాకు వెంబడి తెలియపరచాలని కోరుకుంటూ పట్టణ 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఉపాధ్యక్షుడు షేక్ పెద్ద సుభాని జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సీఎం కాలనీ 23వ వార్డు 4వ లైన్ కృష్ణుడి బొమ్మ వద్ద బుధవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఉపాధ్యక్షుడు షేక్ పెద్ద సుభాని జన్మదిన వేడుకల్ని వార్డు అధ్యక్షుడు నిద్ర కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కటింగ్ చేశారు. పెద్ద సుభానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలంక వెంకటేశ్వర్లు, మేకలు సురేష్, సీమోను, షేక్ ఈజూబ్, కరెడ్డి గోపి, శ్రీను, మామ, రాజశేఖర్, సాంబా, రాజేష్, నన్నె బాబు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సుభాని అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు పెద్ద సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు 23వ వార్డు వైస్ ప్రెసిడెంట్ పుట్టినరోజు జరుపుకోవడం సందర్భంగా కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ కేక్ ఇంత ఘనంగా జరగడానికి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది.
3వ వార్డు యూత్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్ద సుబాని గారి పుట్టినరోజు ఈరోజు 23వ వార్డులో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు సుబాని గారు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. అందరూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నాం. దోమల నియంత్రణ చేయటం అందరి బాధ్యతగా అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి మౌనిక సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి మౌనిక మాట్లాడారు. ఏడీసీ ఈజిప్ట్పై అనే దోమ కుట్టుట వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని తెలిపారు. తీవ్రమైన జ్వరం, కాళ్ళు కదలలేని స్థితి, వాంతులు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. అందుచేత ప్రజలందరూ దోమలు పుట్టకుండా, మనల్ని కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఇళ్లలో దోమతెరలు వాడాలని, జ్వరం అని అనుమానం కలిగితే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకొని ఉచితంగా చికిత్స పొందాలని సూచించారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది ప్రజల సహకారంతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ మల్లోలి ఎల్లయ్య, ఆరోగ్య విస్తరణ అధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, డిపిఎంఓ ఎం బాబురావు, హెచ్విజి వీరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ మేకా శంకర ప్రసాద్, ఎంఎల్ హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నా సమాజ ఆరోగ్యం కోసం డెంగ్యూ కట్టుబడి ఉంటాను. నా ఇంటి చుట్టుపక్కల దోమలు వృద్ధి అయ్యే ప్రదేశాలను పరిశీలించి అటువంటి నీటి నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. వారానికి ఒకసారి నీటి నిల్వలన్నింటినీ ఖాళీ చేసి శుభ్రం చేస్తాను. పూల కుండీలు దోమల వృద్ధికి అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తాను. నా కుటుంబ సభ్యులకు, నా పొరుగు వారికి, నా సమాజానికి పట్నం బాలజీరావుపేట శివారు ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో గోశాల నిర్మాణం నిమిత్తం ప్రముఖ బిల్డర్, సమాజ సేవకుడు గుమ్మడి వెంకట నారాయణ మాధవి దంపతులు 25,000 విరాళాన్ని అందించారు. గుమ్మడి వెంకట నారాయణ మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గుడి ప్రధాన పూజారి డి హరిబాబు స్వామికి 25,000 రూపాయల విరాళం అందించారు. గుమ్మడి వెంకట నారాయణ గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. అయ్యప్ప స్వాముల ఇబ్బందిని గ్రహించి వారి అవసరార్థం గుడి ఎదురుగా నీటి పంపుని కూడా ఏర్పాటు చేసి వారి దాతృత్వం చాటుకున్నారని హరిబాబు తెలిపారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ గారు మాకు ఆప్త మిత్రులు. ఈ యొక్క దేవాలయానికి గోశాల నిమిత్తం 25,000 రూపాయలు సహాయం అందించారు అభివృద్ధి కోసం. నారాయణ గారు వారి దంపతుల యొక్క మాధవి గారుల వివాహ వార్షికోత్సవం ఈరోజు అత్యంత విశేషమైన పర్వదినం. వారు వచ్చి అయ్యప్ప స్వామి గుడికి వచ్చి గోశాల నిమిత్తం అభివృద్ధి నిమిత్తం 25,000 రూపాయల సహాయం అందించారు. ఈ పరిసర ప్రాంతంలో నారాయణ గారు జీవీ కన్స్ట్రక్షన్ ద్వారా సుమారు 15 ఇళ్లు కట్టి రెడీగా గృహప్రవేశం అవడానికి అందుబాటులో చక్కగా తీసుకొచ్చి ఎంతోమందికి చక్కగా కూడా ఇటువంటి గృహాలు విక్రయించారు. అందరూ కూడా చెప్పుకుంటారు నారాయణ గారి పేరు. ఇటువంటి యొక్క గృహాలు ఎన్నో కట్టాలి. నారాయణ గారు మాధవి గారి దంపతులు అత్యంత విశేషంగా స్వామివారి ఆధారంతో కీర్తి ప్రతిష్టలతో ఇటువంటి కన్స్ట్రక్షన్స్, కీర్తి ప్రతిష్టలు, స్వామివారి అనుగ్రహం ఎల్లవేళ వాళ్ళ కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ ఆ గోమాత అనుగ్రహంతో ఇవన్నీ కూడా గోమాతల యొక్క అనుగ్రహంతో వారి కుటుంబాల అష్టేశ్వర భాగంగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. వ్యవస్థ గృహే సంపూర్ణ సమస్త మంగళాలు శ్రీ స్వామివారి ప్రసాదం సంపూర్ణ సమస్త మంగళాలు చేస్తూ అఖండ తేజం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. కీర్తి ప్రతిష్టలు ఉండాలి. అప్పుడు అన్నగారి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ పట్టణ మార్కెట్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట రోడ్డుపై గల తోపుడు బండ్లను, బుట్టలపై వ్యాపారాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో తమ జీవనోపాధి సంగతి ఏంటని ఆ వ్యాపారులు ఆందోళన చేశారు.
పట్టణ మార్కెట్ సెంటర్లో రోడ్లకు ఇరువైపుల మధ్యలోనూ బుట్టలపైన తోపుడు బండ్లపైన వ్యాపారాలు అధికం. అక్కడి డివైడర్కు రెండు వైపులా కూడా చిరు వ్యాపారులు ఉంటారు. ఆ ప్రదేశం ఆవాసంగా ఎందరో జీవనోపాధిని పొందుతున్నారు. ట్రాఫిక్ రద్దీ పేరుతో మున్సిపల్ అధికారులు గురువారం ఆ చిరు వ్యాపారులను అక్కడి నుండి ఖాళీ చేయించారు. ఇకపై అక్కడ వ్యాపారాలు చేయరాదని ఆదేశించారు. ఎంతో కాలంగా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న తమను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించడం దారుణమని వ్యాపారులు ఆవేదన చెందారు. రోడ్డుపై వెళ్లే వారికి తామేం అడ్డమని ప్రశ్నించారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు వీరి మొరను ఖాతరు చేయలేదు. దీంతో చిరు వ్యాపారులు అక్కడి నుండి విచారంగా వెళ్లిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెదరావూరులో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం. వివిధ ప్రాంతాల నుండి భారీగా హాజరైన భక్తులు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 2 టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన డి రవీంద్రబాబు వెల్లడి. రోడ్డు మార్జిన్ లోపలే చిరు వ్యాపారాలు అతిక్రమించి రోడ్డుపైకి వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. పట్టణ 1 టౌన్ సిఐ రాంబాబు హెచ్చరిక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.